ఐఎమ్ నాట్ ఏ స్పీకర్ హియర్. శేఖర్ అన్న తిడతాడు పాటలు పాడితే. శేఖర్ అన్న ఓకే. ఎల్లుదామ జాతర ఇప్పుడు యూపీ జాతరకు పోయి మాయావతి అక్కని అందరం కలిసేద్దాం మనందరం. ఎల్లుదామ జాతర మన యూపీ జాతర. అరే ఎల్లుదామ జాతర మాయావతి జాతర. ఎల్లుదామ జాతర యూపీ జాతర. ఎల్లుదామ జాతర మాయావతక జాతర. మిత్రులారా, నేను బిఎస్ఎఫ్గా ఇక్కడ ఉన్నప్పుడు శేఖర్ అన్న ఇప్పుడు చాలా అంటే హుందాగా రాష్ట్ర అధ్యక్షుడిలాగా అట్లున్నాడు. కానీ మాతో ఎట్లుండేదంటే మన పెద్దన్న ఉంటాడు కదా ఫ్రెండ్గా, అంత దాన్ని అంత క్లోజ్గా ఉండి మా హాస్టల్కి వచ్చి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎంతమంది మనలో కొందామని వచ్చినా ఎదురుగా నిలబడాలని చెప్పినటువంటి ఐకాన్ మాకు ఇబ్రహీం శేఖర్ అన్న. చాలామంది పార్టీలకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. చాలా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ చరిత్రగా మిగిలేదు కొంతమందే. అందులో మనకు బీఎస్పీ పార్టీ ఓడిపోవచ్చు. పార్టీలు ఓడిపోతే ఏ పార్టీ అయినా ఓడిపోతుంది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్నీ పోతాయి. రేపు బీజేపీ కూడా పోతుంది. కానీ చరిత్రలో ఎవరు నిలబడలేదు. కాన్షీరామ్ సార్ నిర్మించిన బీఎస్పీ పార్టీ మాత్రం 100 ఏళ్ళ కాదు 1000 ఏళ్ళ చరిత్ర నిలబడుతుంది. అంబేద్కర్ రాకముందుకు ఫూలే కొట్లాడిన తర్వాత ఈ దేశానికి దిక్కులేక ఫూలే చనిపోయిన తర్వాత ఆయనతో అసలు చరిత్ర అంటే శూద్రులని బహుజనులని ఈ చరిత్రే లేకుండా అయిపోయింది. మొత్తం మనవాదానికి ఎక్కువసేపు మాట్లాడాను నేను. ఎందుకనంటే శేఖర్ అన్న నాకు వచ్చేటప్పుడే ఫోన్ చేసిండు. చాలా 2-3 మీటింగ్లలో అన్నాన్ని గెస్ట్గా పెడితే అన్న అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి రాలేకపోయాడు. అంతకు ముందుకు డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు కూడా పెడితే అన్న వత్తగాని చెప్పి నేను చాలా చిన్నోన్ని, కానీ మా అందరినీ అన్నాన్ని పిలుతాడు శేఖర్ అన్న. రాలేకపోతున్నానని అన్నాడు. ఇవాళ ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే 57లకు రావాలని ఆర్డర్ చేశాను కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పేసి అన్న. అందుకోసమే 2 మాటలు మాట్లాడుతున్నా. ఐలన్న ఇప్పటిదాకా విషయం అంతా చెప్పిండు. కాబట్టి దేశానికి దిక్కులేని పరిస్థితిలో మన ధర్మమే అందరి ధర్మమై అందరి తలలు కోస్తున్నా అదే ధర్మం అవుతున్న సందర్భంలో మన ధర్మానికి కౌంటర్గా మన ధర్మాన్ని జిలిటన్ స్టిక్స్ పెట్టి పేల్ చేసేటువంటి తత్వంగా అంబేద్కర్ పుట్టిన ఈ భారతదేశంలో. అంబేద్కర్ తన జీవిత కాలమంతా పోరాడి చనిపోయిన తర్వాత అంబేద్కర్ చనిపోయింది కదా, ఈ దేశంలో శూద్రుల చరిత్రను, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ చరిత్రను, బహుజనుల చరిత్రను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క చరిత్రను సమాప్తం అయిపోయింది. ఇక మళ్ళీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ పదాలే వినిపించకుండా కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవంగా చేసిందని అంటే అంబేద్కర్ మాటని కూడా లేచేసింది. ఎందుకు? అంబేద్కర్ స్థాపించిన పార్టీనే మొత్తం కాంగ్రెస్లో కలిపేటట్టు చేసిన వాళ్ళు. ఆ కుట్ర మన చుట్టూ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కాన్షీరామ్ సారు ఇంత ఇప్పటిదాకా ఐలన్న చెప్పిండు. అదే యూపీ కాదు కాన్షీరామ్ సార్ క్షేత్రం, అసలు మహారాష్ట్రనే ఎంచుకున్నాడు. అంబేద్కర్ పోయిన తర్వాత కథం ఆ చరిత్ర అంతా సమాప్తమైంది అనుకున్నారు. కానీ మళ్ళీ తత్వమే కాదు రాజ్యాధికారం అనేది అంబేద్కర్ కన్న కళలన్నింటికి ఒక రూపం కనుక ఇచ్చిందంటే కాన్షీరామ్ సార్ అవుతాడు. రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినటువంటి 100 మంది స్టాలిన్ల కన్నా 100 మంది భగత్ సింగ్ల కన్నా గొప్పోడు కాన్షీరామ్ సార్. పవర్ అనేది తీసుకొచ్చి అంబేద్కర్ తర్వాత మళ్ళీ ఈ జాతులకు ఒక నాయకుడు ఉన్నాడు భారతదేశంలో ఆ నిలబెట్టినటువంటి వాడు కాన్షీరామ్ సార్. ఇప్పుడు అంబేద్కర్ లేడు, కాన్షీరామ్ లేడు. కాన్షీరామ్ అంబేద్కర్ కా దూసరా నామ్. ఇప్పుడు మన కాన్షీరామ్ కూడా లేడు. కాన్షీరామ్ సార్ తర్వాత మరి ఎవరు మళ్ళీ దేశానికి దిక్కు? అంబేద్కర్ పోయినప్పుడు అదే మాట అన్నారు. కాన్షీరామ్ సార్ పోయినప్పుడు కూడా అయిపోయింది బహుజన రాజ్యాధికారం అనేటువంటి మాట పోయిందని చెప్పేసి సంబరాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు రాజకీయాలు లేవు. ఇక కాన్షీరామ్ పోయిన తర్వాత పాపం ఒక్కతే ఏం చేస్తుంది? ఒక ఆడపిల్ల ఏం చేస్తుంది? అయ్యా గెలుతలేదు, బీజేపీ తోటి ఇట్లా అయిపోయింది, బీజేపీ మొత్తం అక్కడ సర్వనాశనం చేసి పడేస్తుంది. మనోళ్ళు కూడా
మీరు చాలా గమనించాల్సిన విషయం ఏంటన్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయినట్టు చరిత్ర అంటే మనకు ఆ డిస్కషన్ జరగదు. బీజేపీ పార్టీ వాళ్ళు అమ్ముడు పోయినలాట అనే ఆ చరిత్ర మనం వినవ చర్చ అయినాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ కాంగ్రెస్ అమ్ముడు పోయినలాట అనే చరిత్ర ఆ చర్చ ఎక్కడ మనకు కనిపించదు. కానీ కింది వర్గాల నుంచి వచ్చినటువంటి పార్టీలు కనుక అది బీఎస్పీ కావచ్చు, పక్కపొంటి ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏవైనా సరే బీజేపీతో కలిసిపోయినలాట కదా, కాంగ్రెస్కి అమ్ముడు పోయినలాట కదా, టీఆర్ఎస్కు తొత్తులుగా మారినలాట కదా. ఈ చర్చ అంతా ఎవరు చేస్తారు? ఈ చర్చ అంతా మెయిన్ స్ట్రీమింగ్ ఉన్నటువంటి మీడియానే చేస్తుంది, మనలో ఉన్న నాయకుడే చేస్తాడు. అట్లాంటి చర్చలో అట్లాంటి ఒక కన్ఫ్యూజ్డ్ వాతావరణం మనం ఉండకుండా అంబేద్కర్ తర్వాత కాన్షీరామ్ సార్ తర్వాత మాయావతి గారు ఉన్నారు, మాయావతి గారి తర్వాత అట్లనే ప్రతి రాష్ట్రానికి ఒక ఐకాన్ను, ఒక బహుజన వారియర్ను, అమ్మా ఐఏఎస్ అవుతావా, ఏమైదాం అనుకుంటున్నావు నువ్వు అని అంటే, సార్ నేను ఐఏఎస్ అయిదాం అనుకుంటున్నా, 100 మంది కాదు 200 మంది ఐఏఎస్లో నీ ముందు సెల్యూట్ కొట్టిస్తారా అనగానే శ్మశానంలో ఉన్న మాయావతిని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిండు. అట్లాంటి మాయావతి లాగానే ప్రతి రాష్ట్రానికి ఒకరు ఉన్నారు, ప్రతి రాష్ట్రానికి ఐకాన్గా ఉన్నారు. మన రాష్ట్రంలో అన్న ఉన్నాడు మనకందరికీ. నాయకత్వ కొరత లేక కాదు, మనకు యుద్ధనీతి లేక కాదు, జ్ఞానం లేక కాదు, ఓట్లు లేక కాదు, ఏం లేక మరి చెప్పుడు మాటలు వినే అటువంటి సమాజం మనది. ఇంకా ఆ ప్రమాదం నుంచి బయటపడాలని మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడు. మీరు చూడండి, నెక్స్ట్ అన్న ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ అవుతాడు. ఒక్కటే జార్ఖండ్ విషయంలో కానీ చాలా సందర్భాలు ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు చెప్తా, ఎందుకంటే ఇక్కడ కరుణాకర్ బహుజన అన్న వచ్చినటువంటి గౌరవంతో పిలిచింది, కానీ ఐఎమ్ నాట్ ఎ స్పీకర్ హియర్. ఒక్క సీటు తోటి రాష్ట్రాలను తారుమారు చేసినటువంటి చరిత్ర కాన్షీరామ్ సార్ది. అదే వారసత్వాన్ని మేము బీఎస్ఎఫ్గా ఉన్నప్పుడు కాన్షీరామ్ సార్ దగ్గరికి తీసుకుపోయింది అన్న మమ్మల్ని. కాన్షీరామ్ సార్ తోటి ఒక్కసారి ఇట్లా తిరిగి ఏం చేద్దాం అనుకుంటాను, మీరు ఎవరు వెళ్ళాలంటే స్టూడెంట్ సార్ అన్నారు. కాన్షీరామ్ సార్ని చూసినట్టే దేవుని చూసినట్టు, అంటే అంబేద్కర్ని చూసినట్టు అంటే అందరు ఈ ఊళ్ళో అంటారు కదా దేవుని చూసినట్టు అన్నట్టు. మాకు ఆ ఫీలింగ్ దేవుడు అనే ఫీలింగ్ ఏం లేదు, కానీ అంత తీక్షణంగా ఇక చాలరా మన జీవితానికి, ఇప్పటిప్పుడు చచ్చిపోయినా పర్లేదురా అంత గొప్పగా ఆ టైంలో కాన్షీరామ్ సార్ని చూసినప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను మీరు అంటే, సార్ రాజకీయాలు చదువుకునే టైంలో మీకెందుకు రా నాయన రాజకీయాలు, రాజా అసలు మీకు చదువు ఎట్లా వచ్చిందో తెలుసా, మనం చదువుకునే అవకాశం ఎట్లా వచ్చిందో తెలుసా మీకు అన్నాడు. అంబేద్కర్ తన పిల్లలను చంపుకుంటే, కొట్లాడితే, పోరాడితే, రాజ్యాంగం రాస్తే మీకు అవకాశం వచ్చింది, చదువుకునే అవకాశం వచ్చింది, ఉన్నత చదువుల దాకా వచ్చిండ్రు. మీరు అది ఇచ్చిపెట్టి మీరు రాజకీయాలు చేస్తారంటే ఎట్లా అంటే, మీరంటే చాలా అభిమానం సార్, చాలా ఇష్టం, ప్రాణం అంటే కంప్లీట్ రాజకీయాలే చేయండి అన్నాడు. అట్లా ఆ వారసత్వాన్ని, ఆ స్పిరిట్ను ఇంకా గుండెల్లో ఉంచుకొని తరగకుండా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎదురుగా నిలబడి యుద్ధం చేసేటువంటి అన్న ఉన్నాడు. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఇట్లాంటి ఒక నాయకుడు ఉన్నాడు. కాన్షీరామ్ సార్ యొక్క వారసత్వం ఉన్నది. కాకపోతే ఏంటన్నానంటే, ఒక్క సీటు మనం గెలిచినా, ఒక 2 సీట్లు మనం గెలిచినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్మానం చేస్తాడు శేఖర్ అన్న. మీరు చూడండి, దీన్ని ఉల్టాపల్టా చేసేటువంటి కెపాసిటీ, అంత రాజకీయ వ్యూహం ఎత్తుగడలు ఉన్నటువంటి నాయకుడు మనకు దొరికిండు అన్న గుండె నిబ్బరంతో గ్రౌండ్లో మాయావతి కాన్షీరామ్ ఆ పని విధానం అంటే ఏంటిది, మాయావతి అన్నాడు. ఇంతకుముందు ఐలన్న చెప్పిండు. మేము కొత్తలో పీజీ వచ్చినప్పుడు ఐలన్న అప్పుడే జైలు కొట్టిండు, జైలు టాప్లో కొట్టిండు ఐలన్న. అందరూ ఐఏఎస్ అయ్యేటోడు ఐలన్న. ఇప్పుడు మీ ముందు స్పీకర్ ఉండే కదా, ఐలన్న ఐఏఎస్ అయ్యేటోడు అప్పుడు చదువుకుంటే. తొందరగా లవ్ మ్యారేజ్ అనుకుంటా కదా, లవ్ మ్యారేజ్. అరే ఇప్పుడున్న రాజులు రెడ్డోళ్ళ అమ్మాయిని చేసుకున్నాడే అన్న మన అన్న. చాలామంది వచ్చిళ్ళు, కానీ రెడ్డోళ్ళని చేసుకున్న అంతా చెప్పాలి, రెడ్డోళ్ళని చేసుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకు అగ్రవర్ణాలకు అక్కడ అమ్ముడు పోయిళ్ళు. కానీ అన్న ఐలన్న అప్పటి నుంచి రవణతోటి మాతోటి అట్లనే ఉన్నాడు. బీఎస్ఎఫ్ బహుజన భావజాలంతో ఉన్నాడు. రెడ్డోళ్ళని ఇంట్లో గుంజుకొచ్చింది, కానీ అన్న పోయి మాత్రం అలా పోలేదు. ఇట్లా ఒక్క సీటు 2 సీట్లు కనుక మనం గెలిచినామనంటే, ఇట్లాంటి నాయకత్వం, ఇట్లాంటి స్పీకర్లు, ఇట్లాంటి ఫిలాసఫర్లు కోకొల్లుగా ఉన్నారు. మనకు కావాల్సిందల్లా మీలాంటి విద్యార్థులు కొత్త మందిని తయారు చేయగలగాలి, తిరగగలగాలి. పని విధానం అంటే అదే చెప్పిండు ఐలన్న. పని విధానం అంటే ఏంటిది, ఓట్లను తయారు చేయడము,
కంటెస్ట్ చేస్తేనే కాని శ్రమ అర్థమవుతుంది. జై భీమ్.